హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అతిబల చెట్టు గురించి అంటే ఈ మొక్క యొక్క బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక మీరు ఏదైనా మొక్క గురించి లేదా చెట్టు గురించి లేదా ఏదైనా పండు పువ్వు గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో దాని నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్, అతిబాల సాధారణ రోడ్ సైడ్ పెరిగే కలుపు మొక్క. ఎక్కువగా భారతదేశంలోని వేడి ప్రాంతాల్లో ఎక్కువగా కలుపు మొక్కగా పెరుగుతుంది. ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి. అతిబాల రోడ్ సైడ్ కలుపు మొక్కగా పెరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఆకులు గుండె ఆకారంలో పసుపు పూలతో ఎత్తుగా ఉంటుంది. మాల్వేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్కను సాంప్రదాయ వైద్య విధానంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలు వేర్లు, ఆకులు, పువ్వులు, బెరడు, విత్తనాలు, కాండం వంటి వివిధ భాగాలు అన్నీ ఉపయోగించబడతాయి. ఈ మొక్కలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హెపటోప్రొటాక్టివ్, హైపోగ్లైసిమిక్, ఇమ్యూనో మోడ్యులేటరీ, అనాల్జెసిక్, యాంటోమైక్రోబియల్, మలేరియా నిరోధక గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అతిబాలను కొన్ని ప్రాంతాల్లో దువ్వెన బెండ, తుత్తూరు బెండ, దువ్వెన కాయలు అని కూడా అంటారు. ఇక ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క బెనిఫిట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. జ్వరంతో బాధపడేవారు అతిబల ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులో కొద్దిగా కండ చక్కెర కలిపి కొద్దిగా ఉపశమనం అయితే వాళ్ళకి లభిస్తుంది. ఇదే నీరు 3 పూటలా తాగితే మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయం వాపు, దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులను ముద్దగా చేసి పిచ్చి కుక్క కరిచిన చోట గట్టిగా కట్టడం వలన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. పిచ్చి కుక్క కరిచిన వెంటనే అతిబల ఆకురసం 70 గ్రాముల మోతాదుగా తాగించాలి. ఇలా చేస్తుంటే విషం విరిగిపోతుంది. ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి 2 రెట్ల నీళ్లలో నానబెట్టి 3 రోజుల పాటు అలా ఉంచాలి. రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. 3వ రోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకొని ఎగిరిపోయేంత వరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిదను మెత్తగా నూరి దీనిని రోజు అరచెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అతిబల వేరుని నిలువ చేసుకొని రోజు 2 పూటల కొంచెం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపులపైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అతిబల మొక్క యొక్క బెనిఫిట్స్ అయితే ఇవి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మీరు ఏదైనా మొక్క గురించి, చెట్టు గురించి లేదా పండ్లు పువ్వు గురించి తెలుసుకోవాలి అనుకుంటే సో ఆ నేమ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మేము మీరు చేసిన కామెంట్పై వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.